తప్పకుండా కూడా కార్యకర్తీయంగా పొలిటికల్ గానే రాజకీయంగానే ముందుకు తీసుకోపోతాం, రాజకీయ పరిపాలన ఇస్తాం. ఆ ఓపికగా మనం పనిచేద్దాం, మళ్ళా కూడా నిలదీద్దాం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. 6 నెలలే ఇంకా సర్పంచ్ ఎన్నికలు కూడా, అలాగే ఎంపీటీసీ ఎన్నికల తర్వాత కూడా వస్తాయి. వారికి ప్రజల్లో తరం అనేది కూడా లేదు. మోసపూరితంగా ఈరోజు ఏ రకంగా గద్దె ఎక్కినారు, మరొక మారు మోసపూరితం కూడా గెలవాలని కూడా చూస్తున్నారు. మనం అప్రమత్తంగా ఉండి ఈ వ్యవస్థను కూడా అవసరం వస్తే కూడా ఎంతవరకైనా పోరాటం చేసి గెలసాల్సిన బాధ్యత కూడా మంది. గట్టి చెప్పండి, మేమున్నాం. అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా కూడా ఎత్తి మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరం వస్తే ఎక్కడికి స్టేషన్కైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాం, ఏ నియోజకవర్గమైనా కూడా. అందుకోసమే ఈరోజు ఎస్ఐ గారు మనమైతే ఎక్కడ తప్పు చేయొద్దండి, ఎక్కడ కానీ మనం ఏమి దుర్మార్గం చేయొద్దండి. లేకుంటే అన్యాయంగా మనకి ఏమైనా కానీ పోలీసు వారు ఏమైనా కానీ వస్తే ఎదిరించండి. మేమున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందని చెప్పి